నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, అవాయిడ్ 3 వైట్స్ ఇన్ యువర్ డైలీ రొటీన్. వైట్ రైస్, వైట్ మైదా అండ్ వైట్ షుగర్. ఎస్, వైట్ రైస్ ఇస్ నాట్ బ్యాడ్. చాలా మంది పేషెంట్స్ నాతో అంటారు, మేడం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందే తెల్లన్నం తింటూ, అది ఎట్లా స్టాప్ చేయాలి అని. జస్ట్ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రౌన్ రైస్ అండ్ వైట్ రైస్ ఇస్ దట్ బ్రౌన్ రైస్ మేక్స్ యూ ఫుల్ వెరీ సూన్. చాలా తొందరగా మనకు ఫుల్ అయిపోతుంది. అండ్ ఆ హస్క్ వల్ల ఫైబర్ కంటెంట్ అనేది బ్రౌన్ రైస్లో వైట్ రైస్ కన్నా ఎక్కువ ఉంటుంది, కాబట్టి తక్కువ రైస్ తింటాం. అంతేగాని వైట్ రైస్ చెడ్డదని కాదు, కొంచెం బ్రౌన్ రైస్ అలవాటు చేసుకుంటే ఇట్ విల్ ఆల్సో బి వెరీ టేస్టీ. సో ఈరోజు నా లంచ్కి I had 1 brown rice and 1 cup of bendakai, that is okra, కొంచెం కొబ్బరి చట్నీ and 1 boiled egg. సో ఈరోజు బెండకాయ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. బెండకాయ చాలా మందికి చాలా ఫేవరెట్ ఫుడ్. బెండకాయ ఫ్రై అనేది కామన్గా రెగ్యులర్గా మనం మీల్లో చూస్తూ ఉంటాము. సో బెండకాయ అనేది చాలా మంచి ఫుడ్ విత్ తక్కువ క్యాలరీస్తో. అంటే ఒక 100 గ్రామ్స్లో మనకి జస్ట్ 30 గ్రామ్స్ ఆఫ్ బెండకాయ ఉంటుంది. సో వెయిట్ లాస్కి ఇది చాలా యూస్ఫుల్. అండ్ ఒక కామన్ మిత్ ఏంటంటే బెండకాయలో జిగురు ఉంటుంది కాబట్టి మోకాల్లో జిగురు పెరుగుతుంది అనుకుంటారు, కానీ అది చాలా తప్పు. ఎస్, బెండకాయ జిగురు, మోకాల్లో జిగురు రాదు, కానీ ఆ జిగురు వల్ల డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో మీకు ఏదైనా డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా, కాన్స్టిపేషన్ ఉన్నా బెండకాయ చాలా మంచిది. అండ్ స్లో రిలీజ్ ఆఫ్ షుగర్ వల్ల డయాబెటీస్కి బెండకాయ చాలా మంచిది. హై ఫైబర్ ఉంటుంది అండ్ షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్లో ఉంటాయి.